హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 6th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఫస్ట్ చాప్టర్ అయిన నోయింగ్ అవర్ నెంబర్స్. ఓకే, ఆల్రెడీ ఇందులో ఒక వీడియో చెప్పడం జరిగింది. ఆ వీడియో మీకు రైట్ సైడ్ టాప్లో పార్ట్ 1 అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఆ వీడియో చూడొచ్చు. సో ఇదేమి పార్ట్ 2 అన్నమాట. ఓకేనా, దీనిలో కూడా టై దిస్ ప్రాబ్లమ్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. యూస్ ది గివెన్ డిజిట్స్ వితౌట్ రిపీటింగ్ అండ్ మేక్ ది గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్. అంటే ఏం క్వశ్చను, ఇక్కడ 4 నెంబర్స్ ఇచ్చాడు. వీటిని యూస్ చేసి మనం గ్రేటెస్ట్ స్మాలెస్ట్ రాయాలి. అయితే ఎన్ని డిజిట్స్ నెంబరు? 4 డిజిట్స్. ఓకేనా, సో ఇక్కడ ఇచ్చింది కూడా 4 నెంబర్సే కాబట్టి ప్రతి నెంబర్ని యూస్ చేసి రాయాలి. ఫస్ట్ ఏం చేద్దాము, గ్రేటెస్ట్ రాద్దాం. గ్రేటెస్ట్ నెంబర్. సో ఎలా రాయాలి, మనకేమేమి ఇచ్చాడు? డిజిట్స్ అనేది 2, 8, 7, 4. గ్రేటెస్ట్ అన్నాడు కాబట్టి వీటిల్లో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటో చూడాలి. గ్రేటెస్ట్ ఏంటి? 8. సో ఫస్ట్ 8 రాయాలి. నెక్స్ట్ 8 తర్వాత 8 వదిలేస్తే మిగిలిన గ్రేటెస్ట్ ఏది? 7. అంటే బిగ్గెస్ట్ నెంబర్ అనమాట. సో 8 to 7 అయిపోయింది. నెక్స్ట్ బిగ్గెస్ట్ 4, నెక్స్ట్ 2. సో 3 డిజిట్స్కి ముందర కామా పెట్టాలి. 1, 2, 3. 7కి ముందు కామా. సో 4th డిజిట్ కాబట్టి థౌజండ్స్. ఇది ఎలా తెలుస్తుంది చూడండి. దీనిలో 4th డిజిట్ అంటే 1000 అన్నా కాబట్టి ఇదేమి 8742 అవుతుంది. ఓకేనా. సో సెకండ్ ఏమి? స్మాలెస్ట్ నెంబర్. స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది? జస్ట్ దీన్ని రివర్స్ చేయాలి. లేదా వీటిల్లో స్మాలెస్ట్ నెంబర్ ఏది? 2. నెక్స్ట్ 2ను వదిలేస్తే స్మాలెస్ట్, ఈ 3 డిజిట్స్లో ఏది స్మాలెస్ట్? 4. నెక్స్ట్ 2ని 4ని వదిలేస్తే 8 to 7, దానిలో స్మాలెస్ట్ 7. ఇంకా లాస్ట్లో మిగిలిపోయింది 8 కాబట్టి 8. చూసారంటే గ్రేటెస్ట్ నెంబర్కి రివర్స్లో ఉంటుంది. సో దీనికి స్టార్టింగ్లో బిగ్గెస్ట్ ఉంటే దీనికి ఎండింగ్. దీనికి గ్రేటెస్ట్కి ఎండింగ్లో 2 ఉంటే స్టార్టింగ్లో 2 ఉంటుంది స్మాలెస్ట్కి. ఓకేనా, దీనికి ముందు కూడా కామాస్ పెద్దాం. 1, 2, 3 డిజిట్స్కి ముందు కామా. సో సేమ్ వచ్చింది కాబట్టి ఇదేమవుతుంది? 2478. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ నెంబర్. సో సెకండ్ ఏమి ఇచ్చాడు? 9741. సో దీనిలో గ్రేటెస్ట్ రాయాలి. ఫస్ట్ 1 గ్రేటెస్ట్ నెంబర్. గ్రేటెస్ట్ అంటే ఉండే వాటిలో బిగ్గెస్ట్. ఏది బిగ్గెస్ట్? 9 బిగ్గెస్ట్. సో ఫస్ట్ 9 రాస్తాం. తర్వాత 9 వదిలేసి మిగిలిన వాటిలో గ్రేటెస్ట్ అంటే ఈ మూడిట్లో గ్రేటెస్ట్ ఏది అంటే బిగ్గెస్ట్ 7. సో నెక్స్ట్ ఈ రెండిట్లో బిగ్గెస్ట్ 4. ఇంకా మిగిలిపోయింది 1. సో 3 డిజిట్స్కి ముందు కామా. 1, 2, 3. 4 డిజిట్స్ వచ్చింది కాబట్టి 9741. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది? దీనికి రివర్స్లో రాయొచ్చు. ఒకసారి రివర్స్లో రాసి చూద్దాం. చూడండి ఏముంది ఇక్కడ? లాస్ట్లో 1 ఉంది. సో ఫస్ట్లో 1, నెక్స్ట్ 4, నెక్స్ట్ 7, నెక్స్ట్ 9. సో ఇక్కడ కూడా చూడండి వీటిలో స్మాలెస్ట్ ముందు రాసి ఉన్నాం. ఇక్కడ నుంచి కూడా చెక్ చేయొచ్చు. స్మాలెస్ట్ నెంబర్ ఏది? 1. సో 1 ఉంది. నెక్స్ట్ స్మాలెస్ట్ ఈ మూడిట్లో 4 చూడండి. నెక్స్ట్ ఈ రెండిట్లో స్మాలెస్ట్ 7. మిగిలిపోయింది 9. ఇలా కూడా రాయొచ్చు. సేమ్ ఫస్ట్ 3 డిజిట్స్కి ముందర కామా రావాలి. 1, 2, 3. సో 1479. ఇది సెకండ్ నెంబర్. నెక్స్ట్ థర్డ్ నెంబర్. థర్డ్ ఏమిచ్చాడు? 4, 7, 5, 0. అయితే ఇది చేసేటప్పుడు ముందు మనం గమనించాల్సింది 0 ఇచ్చుంటే జాగ్రత్తగా చేయాలి. ఇక 0 ఉంది. సో చాలా జాగ్రత్తగా చేయాలి. ఇందులో బిగ్గెస్ట్ రాసేయగలం అంటే గ్రేటెస్ట్ రాయడం ఈజీ, కానీ స్మాలెస్ట్ దగ్గరే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని నేను చెప్తాను. ఫస్ట్ గ్రేటెస్ట్ రాద్దాం. గ్రేటెస్ట్ అన్నిటికన్నా బిగ్గెస్ట్ ఏది? 7. సో ఫస్ట్ 7.
నెక్స్ట్ బిగ్గెస్ట్ 5, నెక్స్ట్ 4, తర్వాత 0, 3 డిజిట్స్కి ముందు కామా. సో 7540. ఇది హ్యాపీ. కానీ స్మాలెస్ట్ రాసేటప్పుడు మాత్రమే జాగ్రత్తగా ఉండాలి. చూడండి, స్మాలెస్ట్ నెంబర్ ఏం చెప్పాను, అన్నిటికన్నా స్మాలెస్ట్ రాయాలి అన్న. అయితే 0 ఉంది, ఆ 0ని వదిలేసి నెక్స్ట్ స్మాలెస్ట్ ఏమి 4 రాయాలి. తర్వాత ఇప్పుడు 0 రాయాలి. నెక్స్ట్ 5, 7. సో 3 డిజిట్స్కి ముందు పాయింట్ 4057. ఒకవేళ చూడండి ఇక్కడ రాస్తాను చూడండి, 0 కానీ ముందు పెడితే 0, 4, 5, 7 వస్తుంది. అవునా? అయితే ఏ నెంబర్కైనా సరే లెఫ్ట్ సైడ్ 0 ఉంటే అది కౌంట్ కాదు. ఇది 4 డిజిట్ అవ్వదు, ఏమవుతుంది, 3 డిజిట్ నెంబర్ అవుతుంది. ఒకసారి మీరు క్వశ్చన్లో కానీ చూస్తే వాడు అడిగింది ఏమి 4 డిజిట్ నెంబర్. సో కంపల్సరీ మనం 4 డిజిట్ నెంబరే రాయాలి, 3 డిజిట్ రాయకూడదు. అందువల్ల ఇలా రాస్తాం. ఓకేనా? సో ఇదే మరి మీకు ప్రాక్టీస్ కోసం 2 ప్రాబ్లమ్స్ సేమ్ ఇదే స్టెప్ లాగే వస్తాయి. సో 2 స్టెప్స్ చాలా సింపుల్గా చేయొచ్చు కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ సెకండ్ ప్రాక్టీస్ ప్రాబ్లం చూడండి. అంటే టై దిస్ ప్రాబ్లమ్స్ అన్నమాట ఇవి. ఏముంది, నౌ మేక్ ది గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ బై యూజింగ్ ఎనీ 1 డిజిట్ ట్వైస్. ఇక్కడ 4 డిజిట్ అన్నాడు, 1 డిజిట్ ట్వైస్ అన్నాడు. దీనికి ఏం మీనింగ్ అనేది ఒకసారి ప్రాబ్లం చూశారంటే మనకి 3 డిజిట్స్ ఇచ్చాడు. సెకండ్లో ఫస్ట్ 1, 3, 8, 7, 3 నెంబర్సే ఇచ్చాడు. కానీ రాయమనింది ఏమి 4 డిజిట్. అంటే వీటిల్లో ఒక నెంబర్ని ట్వైస్గా రాయొచ్చు. అది మన చాయిస్, ఏదన్నా రాయొచ్చు. సో మన చాయిస్ ఏమి, మిడిల్లో నెంబర్ తీసుకుందాం, 7 తీసుకుందాం. 7ని 2 టైమ్స్, ఓకే, 8 1 టైమ్, 3 1 టైమ్. ఓకేనా? ఇప్పుడు దాన్ని యూజ్ చేసి గ్రేటెస్ట్ రాస్తాం. ఫస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ ఏం, వీటిలో గ్రేటెస్ట్ 8. నెక్స్ట్ గ్రేటెస్ట్ ఏమి 7. అయితే 7 ఏమని డిసైడ్ అయినాం, 2 టైమ్స్ కాబట్టి 2 టైమ్స్ చేస్తాం. నెక్స్ట్ మిగిలిపోయింది 3. సో 3 డిజిట్స్కి ముందు కామా, 1, 2, 3 కామా. ఇప్పుడు ఇదేం చూడండి, 8773 అన్నమాట. ఓకేనా? ఇప్పుడు స్మాలెస్ట్ రాస్తాం. స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది, సేమ్ దీన్ని రివర్స్ చేసి రాసేయచ్చు. ఎలా, రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి రాసేసామంటే స్మాలెస్ట్ 3, 7, 7, 8. ఓకేనా? కామా మాత్రం లెఫ్ట్ సైడ్ నుంచే కౌంట్ చేసుకొని 7 ముందే పెట్టాలి. ఏమి, 3778. ఇది స్మాలెస్ట్ నెంబర్, ఇది బిగ్గెస్ట్ నెంబర్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, అంటే సెకండ్లో B1 అన్నమాట. ఏమి, 9, 0, 5. సో దీనిలో ఏదన్నా డిజిట్ ట్వైస్ తీసుకుందాం. అయితే 0ని మాత్రం తీసుకోకూడదు. ఎందుకు 0ని తీసుకోకూడదు అంటే ఇక్కడ ట్వైస్ అన్నాడు చూడండి, 4 డిజిట్ నెంబర్. సో 0ని కూడా తీసుకోవచ్చు, కానీ 0ని తీసుకుంటే జాగ్రత్తగా చేయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. 2 చెప్తా చూడండి. ఈసారి బిగ్గెస్ట్ తీసుకుంటాం, 9 2 టైమ్స్ తీసుకుంటాం, 0 1, 5 1. ఇలా తీసుకుంటే నెంబర్స్ ఎలా వస్తుందో చూద్దాం. అలా కాకుండా జీరోస్ 2 టైమ్స్ తీసుకుంటే ఎలా వస్తుందో కూడా చూద్దాం. ఓకేనా? సో మనం ఎలా రాయగలిగితే అన్ని రకాలుగాను మనం సొంతంగా చేయొచ్చు. ఎందుకంటే ఇది టై దిస్లోని ప్రాబ్లమ్స్. సో టై దిస్ అంటే మన సొంతంగా మనం చెయ్యొచ్చు అని, మన ఆలోచన శక్తికి తగ్గట్టు. అయితే ఆన్సర్ కరెక్ట్గా రావాలి. ఓకేనా? ఏమి, ఇప్పుడు గ్రేటెస్ట్ రాస్తాం, అంటే బిగ్గెస్ట్. ఏం బిగ్గెస్ట్ నెంబరు, వీటిల్లో 9 బిగ్గెస్ట్ కాబట్టి 9. 2 టైమ్స్ 9 తీసుకుందాం అనుకున్నాం కాబట్టి 2 టైమ్స్ 9. నెక్స్ట్ స్మాలెస్ట్ ఎంత, 5. దానికన్నా స్మాలెస్ట్ 0. సో 3 డిజిట్స్కి ముందు కామ్, 9950. ఇది గ్రేటెస్ట్. ఒకవేళ ఇలా కానీ యూస్ చేస్తే ఏం చెప్పాను, గ్రేటెస్ట్ ఫస్ట్ సేమ్, గ్రేటెస్ట్కి ఏం మారదు, 9009. నెక్స్ట్ గ్రేటెస్ట్ 5, 0s 2 టైమ్, 3 డిజిట్స్కి ముందు కామా.
సో 9500. గ్రేటెస్ట్తో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. 0 వచ్చినప్పుడు స్మాలెస్ట్ నెంబర్తోనే చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే మిస్టేక్ కావకూడదు. వాడు అడిగిన డిజిట్ నెంబర్ వచ్చేటట్టుగా చేయాలి. నెక్స్ట్ దీనికి రివర్స్ అన్న. రివర్స్ అంటే ముందు 0 వచ్చింది, సో రాకూడదు అని చెప్పిన. కాబట్టి నెక్స్ట్ నెంబర్ ఏముంది 5 వేసుకొని ఇప్పుడు 0 వేసుకుంటాం. నెక్స్ట్ 99 3 డిజిట్స్కి ముందు కామ. సో 5099. ఇక్కడ నుంచి కూడా చూడండి, అన్నిటికన్నా స్మాలెస్ట్ 0, కానీ 0ని యూస్ చేయకూడదు కాబట్టి 5ని యూస్ చేస్తాం ముందు. చూడండి 5ని యూస్ చేసాం, తర్వాత 0ని యూస్ చేసాం, తర్వాత 9స్ని. అదే దీనికైతే ఫస్ట్ ఏం చేయాలి, 0ని అనుకుంటాం స్మాలెస్ట్, కానీ 0ని యూస్ చేయకూడదు కాబట్టి 5ని యూస్ చేస్తాం. 5. ఇప్పుడు 0s 2 టైమ్స్ రాసుకోవాలి కాబట్టి 2 zeros 9, 3 డిజిట్స్కి ముందు కామ. సో 5009. చూసారా, ఈ రెండిట్లో ఎలా చేసినా ఆన్సర్ కరెక్టే. అయితే 0ని యూస్ చేసేటప్పుడు జాగ్రత్తగా చెయ్యాలి. ఓకే, నెక్స్ట్ సి ప్రాబ్లం చూడండి. సి ప్రాబ్లం ఏమిచ్చాడు, 049. అలాగే డి 851. ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఇదే స్టెప్పులతో ఇదే మెథడ్లో హ్యాపీగా మీరు చేయొచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ సెకండ్ది ఏమి ఇచ్చాడు, టై దిస్. ఇది కూడా ఏమంటే అరేంజ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ అసైనింగ్ ఆర్డర్. సో 4 నెంబర్స్ ఇచ్చాడు చూడండి. ఇదొక నెంబరు, ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. సో 4 నెంబర్స్ ఇచ్చాడు. వీటిని అసైనింగ్ ఆర్డర్ రాయాలి. అసైనింగ్ ఆర్డర్ అంటే మీనింగ్ ఏమి, అసెండింగ్ ఆర్డర్. సో మీనింగ్ ఏంటో తెలియాలి. మీనింగ్ ఏంటి అంటే స్మాల్ టు బిగ్. అంటే వీటిల్లో ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ రాయాలి, తర్వాత బిగ్గెస్ట్ నెంబర్స్ పెంచుకుంటా పోవాలన్నమాట. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఏం చెప్పాను, డిజిట్స్ కౌంట్ చేయాలి. 1 2 3 3 డిజిట్ నెంబర్. ఇది 1 2 3 4 4 డిజిట్ నెంబర్. నెక్స్ట్ 1 2 3 4 4 డిజిట్ నెంబర్. నెక్స్ట్ 1 2 3 3 డిజిట్ నెంబర్. సో చిన్న స్మాలెస్ట్ నెంబర్ నుండి రాయాలి కాబట్టి స్మాలెస్ట్ అంటే 3 డిజిట్ నెంబర్. సో ఇది వచ్చి 800, ఇది వచ్చి 500. పక్కన నెంబర్స్ ఉంది, ఇది 847, ఇది 571. మనం దాన్ని రౌండ్ చేసి చూద్దాం. అంటే 800 రూపీస్, ఇది 500 రూపీస్. ఏది చిన్నది, 500 చిన్నది. అంటే ఈ నెంబర్ అన్నిటికన్నా చిన్న నెంబర్. సో అసైండింగ్ ఆర్డర్ ఏమొస్తుంది, ఫస్ట్ 571, నెక్స్ట్ స్మాలెస్ట్ 847. ఇప్పుడు ఈ రెండిట్లో చూడండి, ఇదేం చదివేది, ఇది చూడండి. స్టార్టింగ్ ఏమి, 2 4 డిజిట్ కదా, 1 2 3 4. 4th ప్లేస్లో ఉండే థౌజండ్స్, అంటే ఇది 9000, మరి ఇది 8000. 9000 బిగ్గెస్టా, 8000 బిగ్గెస్ట్? 9000 బిగ్గెస్ట్. కానీ మనం రాసేది అసైనింగ్ కాబట్టి స్మాలెస్ట్ రాస్తాం. అంటే 8320, కామా లాస్ట్ మిగిలిపోయింది ఏమి, 9754. ఇది అసైనింగ్ ఆర్డర్. ఓకే, నెక్స్ట్ ఇందులో బి ప్రాబ్లం చూద్దాం. బి ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, సేమ్ 4 నెంబర్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఏం చేయాలి, డిజిట్స్ కౌంట్ చేయాలి. 1 2 3 4, ఇది 4 డిజిట్ నెంబర్. 1 2 3 4 5, ఇది 5 డిజిట్ నెంబర్. 1 2 3 4 5 5 డిజిట్ నెంబర్. 1 2 3 4 5 5 డిజిట్ నెంబర్. ఇక్కడ ఇది ఒక్కటే 4 డిజిట్ నెంబర్. సో అన్నిటికన్నా చిన్నది ఇదే. సో ఏం రాయాలి, ఫస్ట్ అసైనింగ్ ఆర్డర్. అసైనింగ్ ఆర్డర్ 9801. సో కౌంట్ చేసి కామా పెట్టారు. 1 2 3, ఇది ఓకే, 9801. నెక్స్ట్ నెంబర్ రాసేటప్పుడు కామా కొంచెం దూరంగాను పెద్దదిగాను పెట్టామంటే మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వీటిల్లో స్మాలెస్ట్ ఏది చూడాలి. అది ఎలా తెలుస్తుందంటే, మీరు అన్ని 5 డిజిటే కాబట్టి స్టార్టింగ్ డిజిట్ చూస్తే చాలు. ఇదేంటి 2, ఇది 3, ఇది 3. సో వీటిల్లో ఏది స్మాలెస్ట్, 2 ఉండేది స్మాలెస్ట్. సో ఏం రాయాలి, 25751, ఇది నెంబర్.
సో కౌంట్ చేసి కామా పెడితే 1 2 3 డిజిట్స్ ముందు కామా. సరిపోయిందా? చూడండి, ఇప్పుడు ఈ రెండు సేమ్ 3 డిజిటే ఉంది. దాని పక్క డిజిట్ చూడాలి. దీని పక్కన ఏముంది 6, దీని పక్కన 8. సో ఇదేమవుతుంది 36, ఇది 38. ఏది స్మాలెస్ట్? 36 ఉండేది కామన్ స్మాలెస్ట్, కాబట్టి దీన్ని రాస్తాం 36501. ఇప్పుడు కామా కౌంట్ చేసి పెడితే అంటే ఇది ఏమవుతుంది 36,501. నెక్స్ట్ లాస్ట్ నెంబర్ ఏమొస్తుంది? మిగిలిపోయింది ఏమి 38802. 3 డిజిట్స్కి ముందు కామా 1 2 3. సో ఏమవుతుంది? ఇది 38,802. ఇది ప్రాబ్లం. ఓకేనా? అంతే. దీనిలో 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. చాలా సింపుల్. నెక్స్ట్ రోమన్ ఏమి? సెకండ్ రోమ్. ఓకే, క్వశ్చన్ రాస్తాను చూడండి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు? అరేంజ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ డిసైనింగ్ ఆర్ట్. సో ఫస్ట్ ఇంతకుముందు చేసింది అసైనింగ్, ఇది డిసైనింగ్, అంటే దానికి ఆపోజిట్. అసైనింగ్ అంటే ఏమి? స్మాల్ టు బిగ్. మరి డిసైనింగ్ అంటే డిసైడింగ్, అంటే బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్, అంటే ఫస్ట్ బిగ్గెస్ట్ నెంబర్ రాయాలి. సో ఇక్కడ క్వశ్చన్స్లో సేమ్ ముందు డిజిట్స్ కౌంట్ చేయాలి. 1 2 3 4 4 డిజిట్స్ ఉంది. 1 2 3 4 4 డిజిట్స్. 1 2 3 4 5 5 డిజిట్స్. 1 2 3 4 4 డిజిట్స్. ఓకేనా? బిగ్గెస్ట్ ముందు రాయాలి కాబట్టి 5 డిజిట్స్ ఉండేది ఈ నెంబర్ బిగ్గెస్ట్. సో ఫస్ట్ అదే రాస్తాం. డిసెండింగ్ ఆర్డర్. ఇది సి. ఓకేనా? డిసెండింగ్ ఆర్డర్. సో బిగ్గెస్ట్ రాస్తాం. ఏంటది? 85400. 3 డిజిట్స్కి ముందు కామా 1 2 3. ఏమిది? 85,400 అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ 3 డిజిట్స్, ఈ 3 నెంబర్స్ 4 డిజిట్స్, వీటిలో స్టార్టింగ్ నెంబర్ చూడాలి. ఇది 5, ఇది 7, ఇది 7. సో ఈ రెండు సేమ్, బిగ్గెస్ట్ కాబట్టి ఈ రెండు సేమ్. నెక్స్ట్ ఏం చేస్తాం? దాని పక్క నెంబర్ ఇదేమవుతుంది ఇప్పుడు 75, ఇది 78. ఏది బిగ్గెస్ట్? 78. సో ఈ నెంబర్ రాస్తాం 7861. 3 డిజిట్స్కి ముందు కామా 1 2 3. సో ఏమవుతుంది? 7861. నెక్స్ట్ ఇది ఎందుకు వెంటనే రాసేసామంటే ఈ రెండు కంపేర్ చేసినప్పుడు ఇది బిగ్గెస్ట్ అని తెలిసింది. సో దాని తర్వాత ఇది, ఆ తర్వాత కదా ఇది వస్తుంది 5000 అనేది. అది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఇందులో సెకండ్ బి ప్రాబ్లం చూడండి. బి ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? దీనిలో కూడా 4 నెంబర్స్. ఫస్ట్ స్టెప్ ఏమి? డిజిట్స్ కౌంట్ చేయాలి. 4, ఇందులో 5 ఉంది, ఇందులో 1 2 3 4 5, ఇది కూడా, ఇక్కడ కూడా 5. సో ఫస్ట్ ఏమి? డిసెండింగ్ ఆర్డర్ కాబట్టి బిగ్గెస్ట్ రాయాలి. డిసెండింగ్ ఆర్డర్. సో ఫస్ట్ అంటే ఈ 3 నెంబర్స్ బిగ్గెస్ట్ నెంబర్స్ 5 డిజిట్ కాబట్టి స్టార్టింగ్ నెంబర్ దీనికి 4 ఉంది, దీనికి 8 ఉంది, దీనికి వచ్చి 9 ఉంది. సో ఏమి? ఇది బిగ్గెస్ట్. 92547 కామా పెట్టండి 3 డిజిట్స్కి ముందు 1 2 3. సో ఏమవుతుంది? 92,547. ఓకేనా? నెక్స్ట్ ఏమి? 88715. 3 డిజిట్స్కి ముందు కామా. ఇది ఏమవుతుంది? 88,750. నెక్స్ట్ 445321. 3 డిజిట్స్కి ముందు కామా. 45,321. లాస్ట్ మిగిలిపోయింది ఏమి? 1971, అంటే 1971. ఇదన్నమాట ప్రాబ్లమ్స్, టైదిస్లోని ప్రాబ్లం. నెక్స్ట్ టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్, ఒకసారి చెప్తాను జాగ్రత్తగా వినండి. చూడండి, నిన్న చెప్పిన వీడియోస్లో చెప్పాను ఈ ప్లేస్ వాల్యూస్ గురించి 5 డిజిట్స్ వరకు చెప్పాను. ఈరోజు ఏమి? దానికన్నా పెద్దది, అంటే ఈ విధంగా ఇది ఇండియన్ సిస్టము, ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఏంటి చూడండి, 1s, 1000s, lakhs, crores.
ఇండియన్ సిస్టంలో ఉంటుంది. మనకి బాగా రావాల్సింది ఇండియన్ సిస్టమ్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సిస్టమ్. ఇది అలా వన్స్, థౌజండ్స్, మిలియన్స్, బిలియన్స్ వస్తుంది. సో ఫస్ట్ ఒకసారి ఇండియన్ సిస్టమ్ చూద్దాం. ఇండియన్ సిస్టమ్ మీకు ఎంతవరకు వచ్చు? ఇంతవరకు వచ్చేసు, అంటే 10,000 వరకు వచ్చేసు. 1, 10s, 100s, 1000s, 10,000. ఇంతకుముందు దాంతో కంపేర్ చేయండి. చూడండి, సేమ్ 5 డిజిట్స్. సో ఇదంతా ఎంత? 5 డిజిట్. ఇది 1 డిజిట్, ఇది 2 డిజిట్ నెంబరు, ఇది 3 డిజిట్ నెంబరు, ఇది 4 డిజిట్ నెంబరు, 5 డిజిట్ నెంబరు. ఓకేనా? సో 10,000s కన్నా బిగ్గెస్ట్ ఏమవుతుంది? ల్యాక్. సో దాని పక్కన వస్తుంది కాబట్టి 5 కన్నా ఏమి ఎక్కువ? 1 ఎక్కువ. 6 డిజిట్స్ ఉంటాయి ల్యాక్స్లో. తర్వాత 10 lakhs, దీనిలో 7 డిజిట్స్. దానికన్నా పెద్దది క్రోస్, ఇది 8 డిజిట్స్ ఉంటుంది క్రోస్లో. దానికన్నా పెద్దది 9 డిజిట్స్, 10 crores అంటాం. దానికన్నా పెద్దది 100 crores, దీనికి 10 డిజిట్స్ ఉంటాయి. ఇది బాగా రావాలి, 100 crores వరకు మనం రాయాలి. ఇది ఇంత కష్టమే, చాలా కష్టం అనుకుంటారు, కానీ దీన్ని సింపుల్గా మనం నేర్చుకుందాం. ఓకేనా? చూడండి, ఇక్కడ మనమేమి మీకు నిన్న చెప్పినట్టు ఏం చెప్పాను వీడియోస్లో, 1 నుంచి 1000 వరకు మనం నెంబర్స్ నేర్చుకొని ఉంటాం. సో ఇదంతా కలిపి ఒకే పార్ట్ ఇక్కడ ఇచ్చాను చూడండి. ఈ పార్ట్ని యూనిట్ పార్ట్స్ అంటాం. ఈ యూనిట్ పార్ట్లో ఏముంటుంది? 1 నుంచి 999 దాకా నెంబర్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఉండేవేమి? థౌజండ్స్. ఇక్కడ థౌజండ్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి 10,000s, ఇంకోటి థౌజండ్స్. అంటే చూడండి, 4002 ఈ ఇయర్ ఉంది కదా, 2024. సో 4 డిజిట్స్ ఉంది కాబట్టి ఇది థౌజండ్స్ అనమాట. అలా కాకుండా 32042 అని ఉందనుకో, ఇదేమి 5 డిజిట్స్ ఉంటాయి. సో ఏమి 5 డిజిట్స్ అంటే 10,000. ఇలా ఎందుకు కలిపినాము అంటే, ఇప్పుడు కామా పెట్టేటప్పుడు 1, 2, 3 డిజిట్స్కి ముందు కామా. ఇప్పుడు ఇదేమి కలిపి థౌజండ్స్, 32,000 అంట. సో ఈ రెండుటిని కలిపి 2 డిజిట్స్లో ఏముంది? 32,000. ఇక్కడ 1 ఉంది కాబట్టి 2000. అలా కాకుండా ఇలా ఉంటే ఏమంటాము? 73,000. ఈ రెండు కలిపి నెంబర్ 73 అని, 1047 అని అంటాం. ఓకేనా? అదేవిధంగా ల్యాక్స్కి, క్రోస్ కూడా అన్నారు. అంటే చూడండి, నెంబర్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. సో ఏం చేయాలి? ఫస్ట్ కామాస్ పెట్టుకోవాలి. 1, 2, 3 3 డిజిట్స్కి ముందు కామా. నెక్స్ట్ 1, 2 డిజిట్స్కి ముందు కామా. తర్వాత 2 డిజిట్స్ సరిపోయింది. ఇది అలా తెలుస్తుందంటే, ఇక్కడ చూశారంటే చూడండి, యూనిట్స్లో 3 డిజిట్స్ ఉండాలి. ఈ గీత ఉందంటే ఇది ఒక కామా అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ ఏమి? థౌజండ్స్, 10,000. దాని పక్కన పెద్ద గీత ఉంది అంటే ఏమి? ఇక్కడ ఒక కామా. నెక్స్ట్ 2 డిజిట్స్కి ముందు ఇంకో గీత ఉంది. సో ఇది ఒక కామా. అంటే ఏమని? ఇక్కడ 3 డిజిట్స్కి ముందు ఒక కామా రావాలి, ఫస్ట్ కామా. నెక్స్ట్ సెకండ్ది వచ్చి ఇంకో 2 డిజిట్స్ తర్వాత కామా. అంటే టోటల్ 5 డిజిట్స్కి ముందు ఇంకో కామా వస్తుంది, తర్వాత ఇంకొకటి. అలా కౌంట్ చేసుకుంటూ పోవచ్చు. చూడండి, ఇక్కడ 1, 2, 3 డిజిట్స్కి ముందు కామా. నెక్స్ట్ కామా ఏమి? 2 డిజిట్స్ తర్వాత. ఇలా ఇప్పుడు చదివేటప్పుడు ఏం చెప్పాను? ఇదంతా కలిపి ఒక నెంబరు, ఇదంతా కలిపి ఒక నెంబరు, ఇదంతా కలిపి ఒక నెంబరు. ఇదేమి? యూనిట్స్. మరి ఇది థౌజండ్స్, మరి ఇది ల్యాక్స్. సో దీన్ని ఏమంటాము? 87,43,247. 87,43,247. ఇదే మరి ఇంకో నెంబర్ రాస్తాను చూడండి, 924379. సో 3 డిజిట్స్కి ముందు కామా, 1, 2, 3. నెక్స్ట్ 2 డిజిట్స్కి ముందు కామా. సో ఇదంతా హండ్రెడ్స్, ఇది థౌజండ్స్, ఇది ల్యాక్స్. అంటే ఒకటే ఉంది కాబట్టి 9,24,374. ఓకేనా? సో ఇది కంపేర్ చేసుకుంటా మనం ప్రాక్టీస్ చేసామంటే, రఫ్ పేపర్ పెట్టుకొని నెంబర్స్ మనకి నచ్చినట్టు ఇలా రాసుకొని నెక్స్ట్ కామా పెట్టుకోవాలి. 3 డిజిట్స్కి ముందు కామా ఒకటి, నెక్స్ట్ 2 డిజిట్స్కి ముందు కామా. సో ఈ 3 కలిపి ఒక నెంబరు, ఇది ఒక నెంబరు, ఇది ఒక నెంబరు. సో ఇదేమి? వన్స్, ఇది థౌజండ్స్, ఇది ల్యాక్స్. అంటే ఏమని? 92,34,324. చూసారా ఎంత సింపుల్గా చదివేయచ్చో?
ఇప్పుడు అంత పెద్ద ఇంకా పెద్దదిగా ఉంది నెంబరు, ఇంత పెద్ద నెంబర్. దీన్ని ఎలా చదివేది అంటారు, టెక్నిక్ చెప్తా చూడండి. 3 డిజిట్స్కి ముందు కామా, నెక్స్ట్ 2 డిజిట్స్కి ముందు కామా, నెక్స్ట్ 2 డిజిట్స్కి ముందు కామా, అంతే అయిపోయింది. ఇదంతా వన్స్, ఇదంతా ఏమి థౌజండ్స్. ఇలా రాసుకోండి, అండర్లైన్ చేసి కింద టీహెచ్. ఈ రెండుటికేమి ల్యాక్స్, ఈ రెండుటికేమి క్రోస్. చూడండి, యూనిట్స్, థౌజండ్స్, ల్యాక్స్, క్రోస్. ఇప్పుడు అదే మరి దీన్ని చదువుతాం ఈ నెంబర్ని ఎలా, 23,84,84,293. చూసారా ఎంత సింపుల్గా చదివేయచ్చో. ఒకవేళ ఇలా ఉంది చూడండి, దీనిలో జీరోస్ ఉన్నాయి, అప్పుడు కూడా సేమ్ రూల్. 3 డిజిట్స్కి ముందు కామా, 1 2 3, నెక్స్ట్ 2 డిజిట్స్కి ముందు కామా, నెక్స్ట్ 2 డిజిట్స్, ఈ జీరోస్ కూడా కౌంట్, ఈ 2. ఇక చూడండి, ఇదేమి వన్స్, ఇది థౌజండ్స్, ఇది ల్యాక్స్, ఇది క్రోస్. ఎలా చదువుతాం చూడండి, ట్రూ టు క్రోస్. ల్యాక్స్ ఉందా, సో ల్యాక్స్ని చదవకూడదు. 2 క్రోస్ 43,204 ఇలా చదువుతాం అన్నమాట. ఓకేనా. సో ఈ రోజుకి ఇది చాలు. రేపు నెక్స్ట్ వీడియోలో ఇంటర్నేషనల్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఇది మొత్తం ఇలా పేపర్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి, అలా మీకు బాగా ప్రాక్టీస్ వస్తుంది. ఓకే, ఈ రోజంతా ఈ ప్రాబ్లమ్స్ చేయండి. ఇది ఒక్కటి చాలు. ఇలా నెంబర్స్ మనకి నచ్చినట్టు చూడండి, ఇలా నెంబర్స్ వేసేయాలి. ఏదో ఒక నెంబర్ వేసేయండి. 3 డిజిట్స్కి ముందు కామా, 2 డిజిట్స్కి ముందు కామా, తర్వాత ఇదంతా వన్స్, ఇదంతా థౌజండ్స్, ఇది ల్యాక్స్. ఇప్పుడు చదవ 32,43,278. చూసారా, ఈ టేబుల్ లేకుండానే చదివాము. ఓకేనా. ఈ విధంగా మీకు 6th ఉన్న మ్యాథ్స్ మొత్తం నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం, చూసిన వీడియోని లైక్ చేయడం. ఓకే, బాయ్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ.